గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాలాణ నవరత్న ఎంపోరియం, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మనం వర్గరీత్యా ఏ పేరు కలిగినటువంటి వ్యక్తులకి ఏ సింహద్వారాలు ఉపయోగపడతాయి అనేటువంటి విషయం తెలుసుకుంటున్నాం. ఆ ఖండంలో ఆఖరిది శవర్గు. శ అంటే శ, ష, స, హ, అళ, అక్ష, బండిర. ఈ బండిర అనబడేటువంటిది తీసేశారు అసలు ఆల్ఫబెటికల్గా తెలుగులో. ఒక కొన్ని సంవత్సరాల నుంచి వాడట్లా. గుర్రము రాయమంటే రా రాసి రాకింత రావొత్తు రాస్తున్నారు తప్ప బండిరా రాయాలి. బండిరా కింద బండిరా ఒత్తి ఇవ్వాలి. అది గుర్రము పదం. కర్ర అంటే ఆర్హెచ్ఏ కర్ర, అది ఆర్హెచ్ఏ రా, అది రాయాలి. అంటే బండిరా రాసి దాని కింద బండిరా ఒత్తి ఇవ్వాలి. అలా కాకుండా మన వాళ్ళు ఆ అక్షరం వాడట్లేదు కనుక మామూలుగా రా రాసి రా కింద రావడి ఇస్తున్నారు, రావొత్తి ఇస్తున్నారు, కర్ర అని. కనుక అలా మీద కూడా పేర్లు రావు, క్షా మీద పేర్లు రావు. వచ్చేటువంటి పేర్లలో శంకర్, శశిధర్, శశాంక్. షకారం షర్మిల, షన్ని ఇత్యాదులు. సకారం సరస్వతి, సరయు, సుగుణ ఇత్యాదులు. సవర్గు అంటే సా నుంచి సహా వరకు వచ్చేవి. ససా, శిశి, సుసు, శశే అట్లాగా. మీరు సా అన్నారు కనుక ఉత్త సరస్వతి అయినా నా పేరు సౌమ్య అండి, అప్పుడు ఎట్లా అని సవర్గు మొత్తం కలిపి. హకారం అంటే హనుమంతరావు ఇత్యాదులు హకారంతో స్టార్ట్ అయ్యేవి. ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళకి ప్రధానంగా ఉపయోగపడేటువంటి సింహద్వారాలు ఈశాన్యం, స్వక్షేత్రం అంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈశాన్య భాగం. రెండవది తూర్పు కూడా వీళ్ళకు ఉపయోగపడుతుంది. మూడవది దక్షిణం వైపు వచ్చేటువంటి ఆగ్నేయం ఉపయోగపడుతుంది. తూర్పు నుంచి వచ్చే ఆగ్నేయం పనికిరాదు. తర్వాత దక్షిణం పడదు. నైరుతి ఇటు పశ్చిమం వైపు వచ్చినా, దక్షిణం వైపు వచ్చినా, పడమట వైపు వచ్చినా కూడా నైరుతి పనికిరాదు. డైరెక్ట్ మిడిల్ వెస్ట్ పనికిరాదు. ఇక్కడ పనికొచ్చేటువంటిది పడమట భాగంలో వచ్చేటువంటి వాయువ్యం. రైట్ మార్కు పెట్టినవి ఉపయోగపడతాయి, ఇంటూ మార్కు పెట్టినవి పనికిరాదు అని దాని అర్థం. సో ఈ సింహద్వారములు కలిగినటువంటి వాడు స్వక్షేత్రం ఈశాన్యం, రెండవ స్థానం వచ్చేసి తూర్పు, మూడవ స్థానం వచ్చేసి దక్షిణం వైపు వచ్చే ఆగ్నేయం, తర్వాత ఉపయోగపడేటువంటిది పశ్చిమం వైపు, పడమట వైపు వచ్చేటువంటి వాయువ్యం. ఈ 4 భాగములు వీళ్ళకు ఉపయోగపడేటువంటివి ఉంటాయి. అలాగే పడనటువంటివి కూడా 4 ఉన్నాయి. పడేవి 4 ఉన్నాయి, పడనటువంటివి 4 దిక్కులు ఉన్నాయి. కనుక ఏమండి తూర్పున బాగున్నది, తూర్పు సింహద్వారం అన్నారు, మేము తూర్పు వైపు తీసుకున్నామండి అంటే బండి నడవదు. కారణం ఏమిటి అంటే తూర్పు వైపు ఒక్కటే ప్రధానం కాదు, ఇంకా వాటికి ఉండవలసినటువంటి లోపాలు, తాపాలు, ఇబ్బందులు అవన్నీ తెలుసుకుందాం. అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి 99% కాదండి, వాళ్ళు జనరల్గా వాస్తు ప్రకారమే చేయించామంటారు. వాళ్ళు ఇన్సైడ్ వాస్తు తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు. ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తాయి. 100కి 100 పాళ్ళు మీకు అపార్ట్మెంట్ దోషం ఉంటుంది, 100కి 100 పాళ్ళు ఉంటుంది. కారణం ఏమిటి అంటే ముందు ముందు వస్తుంది. గృహాలకి అనేక పేర్లు ఉన్నాయి. పద్మగృహం, వరాహ గృహం, మత్స్య గృహం, లక్ష్మీ గృహం, కుబేర గృహం, ఇంద్రగృహం, మనోరమా గృహం, చక్ర గృహం ఇత్యాది అనేక పేర్లు ఉన్నాయి. అలా అంటే ఎటువైపు సింహద్వారం ఉండి దానికి ఇంకొక వైపు ద్వారం కొన్నిటికి ఉండాలి, కొన్నిటికి ఉండకూడదు. అలాగే సింహద్వారానికి
ఇప్పుడు తూర్పు సింహద్వారం తీసుకున్న వాళ్ళకి పశ్చిమంలో ఇంకొక పెడతారు. అది ఉండొచ్చా ఉండకూడదా ఇలాంటివి ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈశాన్యం ఎంట్రన్స్ అంటే అదొకటే ఉంటుంది. ఇన్సైడ్ బెడ్రూములకి వాటికి ఉంటాయి, కానీ బయటికి మార్గానికి ద్వారం ఏది? ఇంకో సింహద్వారం, ఉపద్వారం లేదుగా. అంటే ఒకటే ద్వారం. ఎక్కడైనా సరే మీకు అపార్ట్మెంట్కి ఒకటే ద్వారం వస్తుంది. రెండో ద్వారం బయటికి రావడానికి ఉండదు, లోపలికి వెళ్ళటానికే ఉంటుంది. బయటికి వెళ్ళటానికి ఉండదు. లోపలికి వచ్చినటువంటి దాన్నే బయటికి వెళ్ళటానికి కూడా ఉపయోగిస్తున్నాం. అంటే ఒకటే ద్వారాన్ని ఉపయోగిస్తున్నాం. అవి ఏవి, వాటి పేర్లు ఏంటి, వాటి ఫలితాలు ఏంటి అనేది కూడా ముందు తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్లో ఒక అత్యద్భుతమైనటువంటి విషయం తెలుసుకుంటాం. రేపటి నుంచి ఒక శీర్షికగా కొన్ని ఎపిసోడ్స్లో అది ఏమిటి అంటే, ఇప్పుడు మన శరీరానికి ఒక రూపం, అలాగే ఒక పేరు, అలాగే ఒక నక్షత్రం, అలాగే ఆరోగ్యం, అలాగే రుణం, అలాగే ధనం ఇత్యాదులు ఉన్నట్లే గృహానికి కూడా ఉంటాయి. దాన్ని నవవర్గ గణితం, ఏకాదశ వర్గ గణితం అంటారు. 11 ఖండములుగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి ఆధారపడుతుందంటే, మనం ఇంటికి తీసుకునేటువంటి పొడుగు వెడల్పు కొలతల పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని పదము అంటారు. క్షేత్రీకృత పదమని, పిండము అని, గృహ పదము అని, డైరెక్ట్గా పదము అని అనేక పేర్లతో పిలుస్తారు. ఆ క్యాలిక్యులేషన్స్ తెలుసుకుందాం. గర్భం ఎంత ఉండాలి, గృహం ఎంత ఉండాలి, ఇల్లు ఎంత ఉండాలి, ఏమిటి, ఇలా ఉంటే దీనికి వచ్చేది ఏంటి, ఇలా ఉంటే దీనికి వచ్చేది ఏంటని అత్యద్భుతమైనటువంటి గణితం అది. అలాగే గ్రామారవణము అని ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. గ్రామారవణము అంటే, ఇప్పుడు కొంతమంది కొన్ని ఊళ్ళకి వెళ్తారు, విపరీతంగా నష్టపోతారు. కొంతమంది కొన్ని ఊళ్ళకు వస్తారు, చిటికలో బాగుపడతారు. పుట్టిన ఊళ్ళో బతకలేక, బాగుపడలేక, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలబడలేక హైదరాబాద్ పోదామా, బాంబే పోదామా, ఇంకో చోటికి పోదామా, ఇంకొకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పోవటం, ఇంకోళ్ళు దుబాయ్ పోవటం, ఇంకోళ్ళు ఆస్ట్రేలియా పోవటం, అక్కడ నానా అవస్థలు పట్టడం, లేదా అక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా కలిసి వచ్చి సంపాదించటం. దీన్ని గ్రామారవణము అంటారు. ఈ గ్రామం మనకు పడుతుందా లేదా, ఈ దిక్కు మనకు ఉపయోగపడుతుందా లేదా అంటానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. అది రేపటి ఎపిసోడ్లో గ్రామారవణం అనబడేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త.